దుష్ట శక్తులు వచ్చినా కానీ ఆ నిరూపం అనేది చూపించారు సినిమాలు మొత్తం అయ్యప్ప నిష్ఠతో నియమాలతో మరి 41 రోజులు దీక్ష వేసుకుంటారు కదా. అవును, మీరేమంటారు? చాలా బాగుంది మూవీ అయితే, వేయడం చాలా బాగుంది మూవీ. ఎలా ఉంది సార్ సినిమా? ఒకసారి అండి, ఈ సినిమాలో నటించాను కాబట్టి ఆ నిందాసురుడు యముడుగా నేనే చేశాను. నా పేరు చలపతి. సినిమా ఎలా ఉందంటే చాలా సినిమాలు అయ్యప్ప స్వామి మీద చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అయ్యప్ప స్వామి కటాక్షం చాలా 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 బాగా తీశారు. చాలా మంచి మెసేజ్ అండి. అంటే ఎంత దుష్టశక్తులైన అయ్యప్ప స్వామి దగ్గర ఎవరైనా దగ్ధం అవ్వాల్సిందే. చాలా మంచి సినిమా. ఆర్టిస్టులు అందరూ కూడా సుమన్ గారు కానీ ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. ఇందులో నాకు డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, అలాగే మన రైటర్ గారు, వీళ్ళంతా ప్రొడ్యూసర్ గారికి అందరికీ పేరు పేరున వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇలాంటి అయ్యప్ప స్వామి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని వాళ్ళని మొక్కుకుంటున్నానండి. ఈ సినిమా సక్సెస్ అండి, సూపర్ హిట్ అండి. ఈ సినిమా ఎలా అనేది కాదండి, అయ్యప్ప స్వామి కటాక్షం అనగానే సుమన్ గారు ఏ వేషం వేసినా దేవుడిలో ఆయన మీ అందరికీ తెలిసిందే, నేను కాదండి, ప్రజలందరికీ తెలుసండి. దేవుడు వేషంలో సుమన్ గారు వెంకటేశ్వర స్వామి కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అద్భుతం అండి, చాలా బాగుంటారండి. ఆయన 100కి 100% న్యాయం చేశారండి. డైరెక్టర్ గారు, రైటర్ గారు ఆయన్ని సెలెక్ట్ చేసినప్పుడే సక్సెస్ అండి ఈ సినిమా. ఎక్కడా కానీ సాంగ్స్ కానీ యాక్షన్ పరంగా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా అందరి చేత చేయించారండి. డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, అలాగే సుమన్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సినిమా విజయవంతం అండి, నేను చెప్పనవసరం లేదు. స్వాములు కూడా అందరూ కూడా వచ్చి చూశారు, తిలకించారు. సూపర్ అండి. స్వామియే శరణమయ్యప్ప. సూపర్, బాగుంది. మా కొడుకే చాలా బాగుంది. బాగుంది స్వామి సాంశనం. చాలా బాగుంది సినిమా. సాంబశివరావు మంచిగా వస్తుంది. బాగుంది. అయ్యప్ప కటాక్షం అనే సినిమా ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందనేది ఈ అయ్యప్ప సినిమా సుమన్ డైరెక్టర్ గారు చూపించారు. ఇలా నేను ఒక లవ్ స్టోరీ క్యారెక్టర్ చేశాను, చాలా బాగుంది, అందరు చూడాలి. ఇప్పుడున్న జనరేషన్ అనేది సుమన్ గారు చాలా బాగా చూపించారు. యువకులు ఒక వేరే దురహల్వాట్లకు పోతున్నారు, దానికి ఒక మంచి సందేశం ఇచ్చారు ఈ సినిమా ద్వారా. సుమన్ గారు చాలా బాగా చేశారు. దాంతోపాటు పాటలు ఏదైతే ఇచ్చారో ముచ్చటగా 5 కొండలు 5 పాటలు ఇచ్చారు. మేము మాలేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులందరం చాలా సంతోషిస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప. సినిమాలో రియల్ లైఫ్ ఎలా జరుగుతుందో, అంటే డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ గాంజా కానీ మొత్తం పర్టికులర్గా చాలా బాగా చూపించారు. వేణు సార్ డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఆయన యాక్టింగ్ చాలా, ఇంకా ఆయనకు పేరు పెట్టడానికి లేదు, చాలా మ్యూజిక్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే అసలు సినిమా నిజ జీవితంలో ఇప్పుడు జరిగే విధానం కూడా, కలియుగంలో జరిగే ప్రతి ఒక్కటి పర్టికులర్గా సుమన్ గారు బాగా ఆయన ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా చూపించారు. సుమన్ గారు చెప్పనవసరం లేదండి. ఆయన ఇది 100వ చిత్రం, 1, 2, 3, 4 ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే 100 సినిమాలు అంటేనే గ్రేట్ కదండి. సుమన్ గారు 100 సినిమాలు చేశారంటే నాకు అసలు 100వ సినిమా అని ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సినిమాలో ఆయన పక్కన నిందాసురుడుగా ఈ సినిమాలో విలన్గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, రైటర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఫోన్ చేసి పిలిచి కెమెరామెన్ వేణు గారికి పేరు పేరున ధన్యవాదాలండి. సుమన్ గారు యాక్టింగ్, ఆయన చెప్పనవసరం వెంకటేశ్వర స్వామి కానీ, సత్యనారాయణ స్వామి కానీ, అలాగే దీంట్లో బ్రహ్మాండంగా ఒక భక్తుడి క్యారెక్టర్, అలాగే నిజంగా ఒక భక్తుడు అయ్యప్ప స్వామిని వేడుకుంటే స్వామి కరుణించి కిందకి వస్తాడా అనేది సాక్షాత్తు చూడంగానే సుమన్ గారిని ఇంకంతే. ఈ క్యారెక్టర్ ఫిక్స్ అంటే దేవుడి క్యారెక్టర్ ఏదైనా సుమన్ గారు, అది అందరికీ తెలిసిందే. ఈ టీం అంటే నాకు యాక్ట్ చేసినట్టు లేదండి. ఫస్ట్ డే మన నాంపల్లి దగ్గర ఫస్ట్ రోజు షూటింగ్ అండి. ఆ రోజు షూటింగ్ చేసినప్పుడు నాకు ఎముడుగా క్యారెక్టర్ వేసినప్పుడు చూశాను. ఫస్ట్ నేను వేయడం డైరెక్టర్ గారు వేసుకొచ్చిన తర్వాత చూశారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఏంటి బాగుందా బాగలేదా అనుకున్నాను నేను. టక్కుమని ఒకరు వచ్చి చాలా బాగుంది అన్నారు. అప్పుడు ఇంతవరకు నేను పౌరాణిక క్యారెక్టర్లు చేయలేదు, ఫస్ట్ టైం. అందుకే డైరెక్టర్ గారికి, నాకు పరిచయం చేసిన వేణు గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు, రైటర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఇంతకుముందు 5 సినిమాలు చేశారు, సో అనుభవం ఉంది. సో ఈ సినిమా చూసినప్పుడు నాకు
అక్కడకున్న ముందున్న వాళ్ళు వెనకాల ఎవడో ఒకరు బోరు కొడుతున్న ఫీలింగ్ ఎక్కడ లేదండి. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. సాంగ్స్ కానీ సూపర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా అసలు చెప్పాలంటే ఓవరాల్గా ప్రతి క్యారెక్టర్ కానీ డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి ఎన్నుకొని డైలాగులు ఆన్ ది స్పాట్లోనే ప్రతివాడు కూడా అనుభవం ఉన్నవాడే వాళ్ళు సెలెక్ట్ చేయడంలోనే విజయవంతమని నేను అనుకున్నానండి. ఇది యూత్కి అదేనండి, యూత్ మెసేజ్ ఉందంటే అండి చాలామంది అంటారు సినిమాలో ఏమంటారు తెలుసా, ఏమంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు కొందరు ఉంటారు, కొంతమంది బాగాలేదంటారు. యూత్కైనా ఎవరికైనా అమ్మా నాన్నని ఎలా గౌరవిస్తామో దేవుణ్ణి కూడా గౌరవించమనేదే నీతి. ఆ నీతి ఈ సినిమాలో ఉందండి. అయ్యప్ప స్వామిని కొలిస్తే కష్టాలు తీరిపోయి మనకు మంచి రోజులు వస్తాయి అంటే జనాలకు తెలియజేశారు. అలాగే నాగులకొండపాలెం అనే గ్రామంలో అంతా పాటుపడిపోతే ఆ వాసుదేవయ్య అనే పేరుతో గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను తుతుముట్టించి మళ్ళీ ఊరిని మామూలుగా చేసి అందరూ ఆరోగ్యవంతంగా ముందుకు సాగిపోవడం అనేది కథ అండి. అదే హీరోయిజం అండి. దానికి పాడైపోవడం అంటే ప్రతి ఒక ఊరు అనగా మంచి వాళ్ళు ఉంటారు. పాడైపోవడం అంటే ఊర్లో మందులని, సిగరెట్లని, బీర్లని, ఇంకా ఆల్కహాల్ అని, మటన్లని, చికెన్లని, ఇంకా రకరకాలుగా. ఇప్పుడు చెడున్న చోట మంచి ఉంటుంది, తెల్లగుడ్డ ఉన్న చోట నల్లగుడ్డ ఉంటుంది, వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుంది. కాకపోతే గ్రామం అన్నాక ఊరు అన్నాక ఎక్కడైనా చెడ్డ మంచి అనేది కాస్త ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమాలో సుమన్ గారు ఒక భక్తుడిగా, ఒక దేవుడి దగ్గరగా ఆయన ప్రతి ఒక్కడికి మంచి చేయాలని, తప్పు చేసిన వాడిని కూడా మన్నించి అయ్యప్ప మాల వేసుకోండి, అయ్యప్ప మాల ఉంటే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి. బట్ అయ్యప్ప మాల వేసిన తర్వాత నీ రోజుకి ఎప్పుడు తినాలి, ఎలా ఉండాలి, ఎక్కడ పండుకోవాలి, నియమాలు తెలియని వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి తెలియజేసేదే ఈ అయ్యప్ప సినిమా. అలాంటిది మంచిదే కదండి. సో యూత్ అయినా కూడా పాటించి ముందుకు పోవడమే మనకు తెలిసింది. తల్లిదండ్రులు చెప్పకపోయినా కనీసం ఇలాంటి సినిమాలు చూసి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అని ఒక రిక్వెస్ట్గా ఇలాంటి సినిమాలు తీశారు. ఏమండి ఇంత డబ్బు పెట్టి వేరే సినిమాలు తీయచ్చుగా. కాబట్టి ఈ అయ్యప్ప సినిమా ఆ మహానుభావుడు అయ్యప్ప స్వామి ఆయన ఎంత పెద్ద దేవుడు అనేది మనందరికీ తెలిసిందే. చూడండి అయ్యప్ప స్వాముడు ఈ సినిమాకి చాలామంది వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళని చూస్తుంటే నాకు ఒళ్ళు తరించిపోయింది. ఎందుకంటే దాంట్లో అలాంటి సబ్జెక్ట్ దేవుడి గురించి చెప్పలేమండి. దేవుడే నెంబర్ 1, మనం ఎవరో నెంబర్ 1 కాదండి. తప్పనిసరిగా మారాలండి. మారలేదు అంటే క్రమశిక్షణ ఇంట్లో లేదు, బయట ఇలాంటివి నేర్చుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు మాట వింటారు, కొంతమంది ఫ్రెండ్స్ మాట వింటారు, కొంతమంది ఇలాంటి సినిమాలకు వచ్చి సినిమాలు చూసి నేర్చుకుంటారని నా యొక్క ఆవేదన.